హాయ్ ఎవ్రీబడి. ఇవాళ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేటరీ ఇన్ నేచర్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐడ్రీమ్ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాక పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి వచ్చాను. చాలా బాగా జరిగింది. అయితే అది టెలికాస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయనకున్న వేదన, మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను. అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా రాశారు. ఏం రాశారంటే థంబ్నెయిల్, ఆయన మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు, బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు, రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. దిస్ ఇస్ వాట్ దే పుట్. మా ఫ్యామిలీ ఫొటోస్, నా ఫొటోస్ అన్ని పెట్టి, అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ హిస్ వైఫ్ ఇలా జరుగుతోంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ విక్రమ్? నా ఆయన పక్కనే ఉన్నారు. This shows their respect for the army. I'm sorry Vikram. Is that the respect we give for the army? ఆర్మీ కాదు, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, వాళ్ళది కూడా ఇలాగే రాంగ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టినారు, డిఫమేటరీ ఇన్ నేచర్. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఐడ్రీమ్ మీడియా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇదే కాదు, చాలా మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వై? నేను సప్నాక్కకు ఆల్రెడీ చెప్పాను, 2 times డిలీట్ చేశారు, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సప్నక్క ఏంటి గోల మనకి? లెట్ మీ నో వాట్స్ హ్యాపెనింగ్. అండ్ గైజ్, మనమంతా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా, వై ఆర్ వి యాక్సెప్టింగ్ సచ్ నాన్ సెన్స్? వీ షుడ్ సే నో టు సచ్ కాంటెంట్ అండ్ సే నో టు సచ్ థంబ్నెయిల్స్. సో డిఫమేటరీ ఇన్ నేచర్. సో ఐడ్రీమ్ మీడియా, ప్లీజ్ ఆన్సర్ దిస్ and we want you to be very careful in kind of thumbnails you are posting, and we need an apology also in public. Thank you. And my audience are very smart, so please support us and give a thumbs up for misleading information. Thank you. Jai Hind. Hello everyone, nenu mee journalist and anchor Swapnani. Gayatri Bhargavi, actor and anchor and my dear friend, oka video reel post chesaru. It is indeed very very disturbing. Interview chesindi nenu July 5వ తారీఖు 6వ తారీఖు ఆఫ్ లాస్ట్ ఇయర్ 2024. ఇంటర్వ్యూ అయిన వెంటనే చాలా సక్సెస్ఫుల్ గా అది పబ్లిష్ అయింది. సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయిన దానిలో ఎటువంటి థంబ్నెయిల్ ఇష్యూస్ రాలేదు. బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ భార్గవి అన్నా, నేను సో మెనీ కాల్స్, థ్యాంక్ యూ అక్క అని కూడా తను పెట్టారు వెంటనే. సో తన వీడియోలో వీళ్ళు చెప్పినట్టుగా ఇంటర్వ్యూ వెంట్ రియలీ వెల్. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, ఒక 2-3 వారాలకు ఇంటర్వ్యూ బాగా వెళ్తోందని చెప్పి అక్కడ టెక్నికల్ టీమ్స్ మల్టిపుల్ ఛానల్స్ లో, ఒకే గ్రూప్ లో ఉండే మల్టిపుల్ ఛానల్స్ లో పోస్ట్ చేయడంలో ఫాల్స్ థంబ్నెయిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. వెంటనే గాయత్రి 2-3 సందర్భాల్లో నాకు చెప్పడం, నేను వెంటనే వాళ్ళకి యాక్షన్ తీసుకుని వెంటనే వాళ్ళని తీసేయమని చెప్పడం, వాళ్ళు తీసేయడం, మళ్లీ వారం 10 రోజుల్లోగా అటువంటిదే దాని దరిదాపులో ఉండే ఇంకో థంబ్నెయిల్ అప్లోడ్ చేయడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఐడ్రీమ్ మీడియాలో పనిచేయట్లేదు. ఈ సంస్థ నుండి నేను మానేశాను. కారణాలు అనేకం. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఈ సంఘటన కేవలం గాయత్రి భార్గవ్ గారి ఇంటర్వ్యూకి మాత్రమే పరిమితం కాదు. నేను 10 ఏళ్ల క్రితం సింగర్ సునీత గారితో చేసిన ఇంటర్వ్యూ తాలూకు థంబ్నెయిల్స్ కూడా ఈ మధ్య కాలంలో రకరకాలుగా పెట్టారని చెప్పి, మిస్లీడింగ్ గా పెట్టారని సునీత నాకు ఫోన్ చేశారు. అండ్ ఇమీడియట్లీ ఐ గాట్ ఆల్ ఆఫ్ దోస్ డిలీటెడ్. సునీత అర్థం చేసుకుని, షీ అండర్స్టూడ్ ద సిస్టమ్ బికాస్ షీ ఆల్సో రన్స్ డిజిటల్ మీడియా ఆర్గనైజేషన్, అండ్ షీ డెఫినెట్లీ ఇది ఖండించాల్సిన విషయాన్ని మేము షేర్ చేసుకున్నాం. ఇది అయిపోయింది. వీటన్నిటితో పాటు రీసెంట్ గా నా ఫ్రెండ్ ప్రేమ కూడా నాతో షేర్ చేసుకున్నారు దట్ ఇన్ గ్రూప్ కాల్డ్ వాయిస్ ఆఫ్ విమెన్, దట్ తను ఎప్పుడో 16-17 సంవత్సరాల్లో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఈ థంబ్నెయిల్స్ మార్చి కొత్త కంటెంట్ లాగా, కొత్త థంబ్నెయిల్స్ తో కొంచెం ఇలా అట్రాక్టివ్ గా చేయడానికి రకరకాలుగా పెట్టి మిస్లీడింగ్ గా పెట్టడం వల్ల తన గెస్ట్ కూడా తను అడుగుతున్నారని చెప్పి, ఐ జస్ట్ వాంట్ క్లారిఫై, ఫ్రీలాన్స్ యాంకర్స్ కి, మీడియా జర్నలిస్టులకి ఎప్పుడు కూడా సంస్థలో ఇటువంటి అంశాల మీద, టెక్నికల్ ఇష్యూస్ మీద కంట్రోల్ ఉండదు. మంచి ఇంటర్వ్యూ చేసి సంస్కారవంతంగా గెస్ట్ తో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పంపించిన వరకే మా చేతిలో ఉండే పని. ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ I also want to finally re-clarify that I don't work for iDream Media anymore. Thank you all for watching this.